నిన్న రాత్రి ఎస్బీఐ బ్యాంక్ క్లర్కు అతను విధుల్ని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, అంటే కొంచెం లేట్ అయింది, ఈవినింగ్ అవర్ 7 o'clockకి అతనికి ఇక్కడ తానకలన్ విలేజ్ శివార్లో అలీసాగర్ పార్క్ దగ్గర సబ్స్టేషన్ ఉంటుంది. ఆ సబ్స్టేషన్ దగ్గర చెడావుండు. అక్కడ అతనికి మన లియోపార్డ్ అంటే జిట్టపులి అంటాం మనం ఇక్కడ. ఎందుకంటే పెద్ద పులిలు అనేవి మనకు ఈ ఏరియాలో లేవు, మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులిలు లేవు. అది ఇక్కడ ఇంతకుముందు కూడా మాకు ఒక 6 months బ్యాక్ కూడా మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా రోడ్ ఇటు నుంచి అటు రెండు సైడ్ కూడా ఇది బెరూన్ ఫారెస్ట్ ఏరియా కాదు ఇది, అంటే బెరూన్ అంటారు. బెరూన్ కూడా ఫారెస్ట్ లాగానే ఉంది. అయితే అది సెంటర్లో రెండు కూడా కొండలు ఉంటాయి, రెండు అక్కడ థిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఏరియా అది అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటుంది రోడ్డుకి. ఆ సమయంలో క్లర్క్ అతను వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుపడ్డదని, అతని మీదకి దాడి చేయడానికి వచ్చిందని అంటారు. అతని దగ్గర కూడా ఇప్పుడు వెళ్తాము, వెళ్ళి అతన్ని ఇప్పుడు ఎట్లా చూసినట్టు ఏంటి అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఈ ఏరియా ఇప్పుడు మేము పొద్దు నుంచి గాలిస్తున్నాము. ఇక్కడైతే ఏమో అనుమానాలు మాకు ఏమో అనిపించాయి. అంటే ఇక్కడ మొత్తము రాకీ ప్యాచ్ ఉన్నది ఇది. కానీ మేము ఇక్కడ మా హైయర్ అఫీషియల్స్కి ఇంటిమేట్ చేస్తాము. ఇక్కడ ట్రాప్ కెమెరాస్ కానీ కేజెస్ కానీ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాము. ఎందుకంటే ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా చాలామంది భయపడుతున్నారు. మేము కూడా లోకల్ విలేజర్స్కి అంటే ఏం చెప్తున్నామంటే, కొంచెం దయచేసి మీరు నైట్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ, అది ఎక్కువ నైట్ టైము మార్నింగ్ అవర్సే ఫుడ్ కోసం బయటికి వెళ్తుంది, ఈ మధ్యాహ్నం టైంలో వెళ్ళదు. కాబట్టి ఎవరు వెళ్తే గుంపులు వెళ్ళండి. ఎటువంటి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ నా నంబర్ చెప్తాను, షేర్ చేస్తాను అందరికీ. మేము కూడా ఒక 10-15 days కంటిన్యూగా మానిటర్ చేస్తాం, ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఒక టీం పెట్టి మళ్ళీ మా ఏదైతే ఉందో ఇలా ఇమీడియట్గా ఆఫీసర్స్కి రిపోర్ట్ చేసి వాళ్ళ సలహా ప్రకారం ఎట్లా చేయాలనో మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాం.